చికెన్ తినక ఎన్ని రోజులైందో, దాదాపు నెల దాటిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ తెచ్చామన్నమాట. మేము తిని చాలా రోజులయ్యింది. మా సార్ వచ్చారు, కొంచెం సరే తింటారు కదా అన్నట్టుగా. జ్వరం వస్తుంది నాకు, అయినా కానీ మటన్ తెద్దామంటే మటన్ దొరకలేదు. అందుకని ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చామన్నమాట. ఫస్ట్ పాపకు జ్వరం వచ్చిందని తినలేదు. తర్వాత వినాయకుని పండగ, మళ్ళీ నాకు జ్వరము. ఇప్పటికీ నేను తినలేదన్నమాట. మా పిల్లలు మా సారు తిన్నారు. జ్వరము తగ్గింది కానీ జలుబు తగ్గలేదు నాకు. కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, కొంచెం పట్టినమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఫ్రెష్ కడుక్కున్న చికెన్ వేసుకోవాలన్నమాట. దాంట్లో నోరేమో తినమంటుంది కానీ కడుపేమో వద్దంటుంది. ఎందుకంటే జ్వరం వచ్చింది కదా, మళ్ళీ కామెర్లు గట్ల అవుతాయి. అందుకనే తినట్లేదన్నమాట. మా పిల్లలు మా సారుకు పెట్టేశాను. చికెన్ వేసుకొని మంచి కలిసిందా కలుపుకోవాలి. ఇట్లా చూడండి, ఆయాసం ఎట్లా వస్తుందో నాకు ఈ వాయిస్ ఓరిస్తుంటే. జ్వరం తగ్గింది కానీ జలుబు దగ్గు, నోరంతా చప్పగా ఉందన్నమాట. కొద్దిసేపు ఆగినాక కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. మా సారు వచ్చి 3-4-5 డేస్ అవుతుందన్నమాట. రేపు వెళ్ళిపోతారు. ఏమేమి సరుకులు లేవు, సరుకులన్నీ కొనిచ్చారు. పిల్లల షూస్లు, క్యారీ బ్యాగ్స్ అవన్నీ చూపించాను కదా వీడియోలలో, అవన్నీ కొనిచ్చారన్నమాట. టమాటాలు వేసుకొని కొంచెం తర్వాత కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని కారం వేసుకోవాలి. మనం ఎంత తింటే అంత కారము. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సింపుల్గా చేశానమాట. ఏమేమి హడావుడి కాకుండా, మసాలాలు ఏం లేకుండా సింపుల్గా చేశాను అనమాట. నాకు చేత కావట్లేదని మామూలుగా బిర్యానీ చేద్దామని అనుకున్నా. బిర్యానీ బియ్యం ఆ రోజు బాస్మతి బియ్యం డిమార్ట్ నుంచి తెచ్చాము, ఉన్నాయి. కానీ నాకు చేత కావట్లేదని మామూలుగా వండేసి చపాతీ అన్నం చేసేసాను అనమాట. ఇట్లా మంచి కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి ఉండే ఇంట్లో, కొంచెం ధనియాల పొడి వేసేసిన. చికెన్ మసాలా మన తెచ్చింది ఉండే, కొంచెం చికెన్ మసాలా వేసేసి మంచిగా ఒక 2-3 నిమిషాలు ఆవిరి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసాను అనమాట. ఎందుకంటే చపాతీలు వేసాను కదా, కొంచెం గ్రేవీ లాగా ఉండి మంచిగా తింటారని. వాళ్ళు 2 పూటలు సాయంత్రం పొద్దున మంచిగా తిన్నారనమాట పిల్లలు. మొన్నటి దాకా చికెన్ మమ్మీ తినబుద్ధి అవుతుంది, నాకు కొంచెం స్పైసీ తినబుద్ధి అవుతుంది అని అడిగారు. ఇక తర్వాత నాకు జ్వరం వచ్చిందని వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, ఇక అడగడం మానేశారు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్తగా ఎవరైనా చూస్తే సపోర్ట్ చేయండి. కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలకి మంచిగా ఉడికిపోద్ది. నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే మీరు వేసుకోండి. చపాతీలు చేసిన, అన్నం చేసిన, నాకు తినబుద్ధి కావట్లేదు, నోరు సైజ్ చేయడానికి కారం కొట్టుకున్నాం అన్నమాట. సరే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలలో చూడండి గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో, చక్కగా వచ్చేసింది అనమాట. వేడిగా పెట్టేస్తాను, పిల్లలకి తినేస్తారు.
పిల్లలు మా సారు మంచిగా వేడి వేడి తినేస్తారు. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే